నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లం 8. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ e power minus ax from x equal to minus pi to x equal to pi. Hence reduce that pi by sin h pi equal to 2 into 1 by 2 square plus 1 by 3 square plus 1 plus 1 by 4 square plus 1 minus and so on. ఇది ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి చూడండి. e power minus ax. Find the Fourier series of the function e power minus ax from x equal to minus 2 minus pi to pi. Hence deduce that pi by sin h pi equal to 2 into 1 by 2 square plus 1 minus 1 by 3 square plus 1 plus 1 by 4 square plus 1 minus and so on. ఇది సొల్యూషన్ మనం చేయాలి. ఇంపార్టెంట్ చాలా. ప్రాబ్లం సొల్యూషన్ జాగ్రత్తగా వినండి. సొల్యూషను let f of x equal to e power minus ax. The Fourier series is f of x equal to a naught by 2 sigma n equal to 1 to infinity an cos nx plus bn sin nx. ఇది ఫార్ములా అన్నిటికీ. f of x ప్లస్లో e పవర్ మైనస్ ax a నాట్ బై 2 సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos nx ప్లస్ bn sin nx మొత్తానికి బ్రాకెట్ ఈక్వేషన్ 1. f of x ప్లస్లో e పవర్ మైనస్ ax రాశాను. మిగతా అంతా యాజ్ ఈజీగా రాసుకున్నాను నేను. తర్వాత నౌ a నాట్ ఈక్వల్ టు 1 by pi integral minus pi to pi f of x dx. This is equal to 1 by pi integral minus pi to pi e power ax dx. This is equal to f of x ప్లస్ లో e power minus ax రాశాను. 1 by pi e power minus ax ఇంటిగ్రేషన్ e power minus ax by minus a లిమిట్స్ minus pi to pi. లిమిట్ అప్లై చేస్తున్నాను. minus 1 by a pi బయట రాసుకుంటున్నా. x ప్లస్లో మైనస్ ఏ పై ఈ పవర్ ఎక్స్ ప్లస్లో లోయర్ లిమిట్ మైనస్ రాస్తున్నాను. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది ఏ పై. ఈ మైనస్ని కూడా లోపల మల్టిప్లై చేద్దాం. 1 by ఏ పై ఈ పవర్ ఏ పై మైనస్ ఈ పవర్ ఏ పై. ఇది మనకు వచ్చిన వాల్యూ. నేను చేస్తున్నా నెక్స్ట్ స్టెప్లో 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే మనకు హైపర్బోలిక్ ఫంక్షన్ ఒకటి వస్తుంది. మీ అందరికి ఇంటర్మీడియట్ ఫార్ములాస్ ఎన్నోసార్లు చెప్పాను నేను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 by ఏ పై దేనికి సమానం అయిందంటే సైన్ హెచ్ ఏ పైకి సమానం అవుతుంది. సైన్ హెచ్ ఏ పై. దీని నుంచి మనం కావాల్సిన కండిషన్ రాసుకోవచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ బై 2 పై సైన్ హెచ్ ఏ పై. ఇది ఏ నాట్. తర్వాత ఏఎన్ తీసుకుందాం. ఏఎన్ తీసుకునేటప్పుడు ఏఎన్ ఈక్వల్ టు చాలా లెందీ ప్రాసెస్ వస్తుంది. ఇది పెద్ద వాల్యూ వస్తుంది, పెద్ద సొల్యూషన్. 1 by pi minus pi to pi f of x into cos
nx dx. 1 by pi minus pi to pi e power minus ax cos nx dx. ఫార్ములా రాస్తున్నాను. ఇంటిగ్రల్ e పవర్ ax cos bx dx ఈక్వల్ టు e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏంటి ఫార్ములా ఇక్కడ? e పవర్ ax ఇంటిగ్రల్ e పవర్ ax cos ఆఫ్ bx అంటే a cos bx ప్లస్ b sin bx. b sin bx, a cos bx, b sin bx. పైన రాశాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. అంటే an ఈక్వల్ టు 1 by pi అప్లై చేస్తాను. హియర్ a ఈక్వల్ టు హియర్ a ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ a ఈక్వల్ టు మైనస్ ఏ, b ఈక్వల్ టు n. అంటే 1 by pi e పవర్ మైనస్ ax బై a స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ మొత్తం బ్రాకెట్. a అంటే మైనస్ ఏ, అంటే మైనస్ ఏ కాస్ nx. b ప్లేస్లో మనకి n వచ్చింది, అంటే n ఇంటూ సైన్ nx. లిమిట్స్ వచ్చేసరికి మైనస్ పై టు పై. ఈ లిమిట్స్ అప్లై చేయడం మనకు పెద్ద కాన్సెప్ట్. ఇక్కడ 1 by pi అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను నేను. ఎక్స్ ప్లేస్లో పై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఏ కాస్ ఎన్ పై ప్లస్ ఎన్ ఇంటూ సైన్ ఎన్ పై. అప్పర్ లిమిట్ అయిపోయింది. లోయర్ లిమిట్కి వస్తున్నా, మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది, బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఏ అంటే మైనస్ ఏ కాస్ ఆఫ్ ఎన్ మైనస్ పై అన్న అంతే వచ్చింది, ఎన్ ఇంటూ సైన్ ఎన్ ఆఫ్ మైనస్ పై. ఇది లోయర్ లిమిట్ అప్లై చేశారు. ఎక్స్ ఉన్న చోటలో కాస్కి మైనస్ పై ప్లేస్లో ప్లస్ పై రాసుకోవచ్చు, అది ప్రాపర్టీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఈ పవర్ మైనస్ ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇది జీరో, ఈ వాల్యూ జీరో అవుతుంది. ఈ వాల్యూ కాస్ ఎన్ పై అంటే మైనస్ 1 పవర్ ఎన్. ముందు చెప్పాను నేను. ఈ పవర్ ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ కాస్ ఎన్ పై అంటే మైనస్ 1 పవర్ ఎన్. ఇది కూడా జీరోనే. ఇంతవరకు మనకు వచ్చిన ఆన్సర్ 1 by pi. ఇక్కడ మైనస్ ఏ ఇంటూ అన్నిటికీ ఎల్సిఎం. సరే, ఇంకో స్టెప్ రాసి ఎల్సిఎం తీసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 1 పవర్ ఎన్ ప్లస్ ఈ పవర్ ఏ పై మైనస్ ఏ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మొత్తానికి బ్రాకెట్. అంటే మనం ఏం కామన్ తీసుకోవచ్చు, ఇది 2 times యాడ్ అవుతుంది. 2 times కాదు, ఏం కామన్ తీసుకోవచ్చు, ఏ 1 మైనస్ ఏ, అలాగే ఏ కాస్ ఎన్ పై కామన్ తీద్దాం. 1 by pi అంతే ఉంచుదాం. ఏ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ కామన్ తీద్దాం. ఏ ఇంటూ మైనస్ 1 పవర్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఏ కాస్ పవర్ మైనస్ 1 పవర్ ఎన్. వాల్యూని మనం జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఈ పవర్ మైనస్ ఏ పవర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై మైనస్ ఏ ఇంటూ కాస్ ఎన్ పై మైనస్ ఏ ఇంటూ కాస్ ఎన్ పై. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, జాగ్రత్త చూడండి. కాస్ ఎన్ పై అంటే మైనస్,
ఇది ఆల్రెడీ ఈ మైనస్ రాసినప్పుడు ఇక్కడ కూడా మైనసే ఉంటుంది, ఇక్కడ కూడా మైనసే ఉంటుంది. ఏ ఇంటూ మైనస్ 1 పవర్ n బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మనకు మిగిలే వాల్యూ ఈ పవర్ ఏ పై, ఇది బయటకు వచ్చింది, ఇది బయటకు వచ్చింది, ఇది బయటకు వచ్చింది, మైనస్ ఏ పవర్ మైనస్ ఏ పై, ఇది మనకు వచ్చిన వాల్యూ. అంటే ఏ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఇక్కడ 2 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా, మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై బై 2. ఈ మల్టిప్లికేషన్లో మనకేం జరుగుతుందంటే 2 ఇంటూ ఏ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఈ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే సైన్ హెచ్ఏ పై అవుతుంది. పైన కూడా సైన్ హెచ్ఏ పై ఒక వాల్యూ వచ్చింది. అంటే మనకు టోటల్గా వచ్చిన వాల్యూ 2 ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్, ఇక్కడ పై రాసుకోవట్లేదు జాగ్రత్త చూడండి, పై ఇంటూ, ఇక్కడ కూడా పై ఇంటూ, ఇది ఏఎన్ వాల్యూ. అలాగే బిఎన్ తీసుకుంటున్నాను, 1 బై పై మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. 1 బై పై మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనం ఫార్ములా రాసుకుంటున్నాం, ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఇది రెండోసారి నేను ఈ ఫార్ములా రాయటం, గుర్తుపెట్టుకోండి. హియర్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ, బి ఈక్వల్ టు ఎన్. అంటే ఫార్ములా అప్లై చేస్తున్నా నేను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పై, ఫార్ములా అప్లై చేస్తున్నా, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బ్రాకెట్, టోటల్గా బ్రాకెట్, తర్వాత ఏ అంటే మైనస్ ఏ సైన్ ఎన్ఎక్స్ మైనస్ బి అంటే ఎన్ కాస్ ఎన్ఎక్స్ బ్రాకెట్ క్లోజ్, లిమిట్స్ మైనస్ పై టు పై. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పై, అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా, ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఏ అంతే ఉంటుంది, సైన్ ఎన్ పై మైనస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ పై బ్రాకెట్, టోటల్ బ్రాకెట్, లోయర్ లిమిట్కి మైనస్, అగైన్ ఈ మైనస్ పై ఎక్స్ దగ్గర అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, తర్వాత ఏ అంటే మైనస్ ఏ సైన్ ఎన్ మైనస్ పై మైనస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ పై, ఇంతవరకు ఒక బ్రాకెట్, టోటల్ బ్రాకెట్. దిస్ ఈజ్ ఈక్వల్, లిమిట్ అప్లై చేయడం నేర్చుకోవాలి, ఈ పవర్ మైనస్ ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఈ వాల్యూ 0 అంటే మనకు మైనస్ ఎన్ కాస్ ఎన్ పై మిగులుతుంది, ఇక్కడ 0. అలాగే మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఇది 0 మైనస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ పై మిగులుతుంది, టోటల్గా బ్రాకెట్. చూడండి ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూ ప్లేస్లో మిగతాది రాసుకున్నాం. సో ఇక్కడ మైనస్ ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 బై పై ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎన్ ఇంటూ మైనస్ ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బ్రాకెట్ ఈ పవర్ మైనస్ ఏ పై బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ ప్లస్లో 1 పవర్ ఎన్ మొత్తం బ్రాకెట్. ఇప్పుడు మన దగ్గర ఇది ఎన్ స్క్వేర్, ఇది బి స్క్వేర్ కాదు ఎన్ స్క్వేర్. మనం ఏం కామన్ తీయచ్చు, 1 బై పై పక్కన పెడుతున్నా, ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఇది కామన్ తీస్తున్నా. ఇక్కడ ఏం మిగులుతుంది,
కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది. సో ఈ పవర్ ఏ పై మిగులుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై మిగులుతుంది. దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై పై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏ పై మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై బై 2. ఈ వాల్యూ ఎంత అంటే సైన్ హెచ్ ఏ పై అవుతుంది. పైనలాగే సైన్ హెచ్ ఏ పై. దిస్ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ ఈక్వల్ టు మనం చేసేది బిఎన్ కండిషను. బిఎన్ ఈక్వల్ టు మనం కామన్ తీసి వచ్చిన వాల్యూ ఎంత ఒకసారి చెక్ చేసుకుని రాసుకుందాం. 2 ఇంటూ ఎన్ ఇంటూ 2 ఇంటూ ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై పై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఆ వాల్యూ ఎంత అవుతుందంటే సైన్ హెచ్ ఏ పై అవుతుంది. దేర్ ఫోర్ 1 implies e power minus ax equal to 1 by 2 into ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చింది. ఏ నాట్ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే ఏ బై 2 బై ఏ పై సైన్ హెచ్ ఏ పై మిగులుతుంది. సైన్ హెచ్ ఏ పై ప్లస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఏఎన్ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 2 ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ సైన్ హెచ్ ఏ పై బై పై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 2n ఇంటూ ఇక్కడ కాస్ ఎన్ఎక్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయటం మర్చిపోకూడదు. కాస్ ఎన్ఎక్స్ మొత్తానికి బ్రాకెట్ ప్లస్ 2 ఇంటూ ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై పై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ సైన్ హెచ్ ఏ పై ఇంటూ ఇక్కడ సైన్ ఎన్ఎక్స్ సైన్ హెచ్ ఏ పై ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఇది మనకు వచ్చిన టోటల్ కండిషన్. అంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈక్వల్ టు 2 సైన్ హెచ్ ఏ పై బై 2a పై అంతే ఉంచుదాం. 2 క్యాన్సిల్ చేయొద్దు. ఈ రెండిట్లో 2 కామన్ తీయచ్చు. సైన్ హెచ్ ఏ పై కామన్ తీయచ్చు. బై పై కామన్ తీయచ్చు. ఇంకా ఏమని చూడండి, 2 సైన్ హెచ్ ఏ పై బై పై కామన్ తీస్తే సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఇంకా మిగిలిన వాల్యూ అంతా మైనస్ 1 పవర్ ఎన్ కాస్ ఎన్ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. మళ్ళీ అగైన్ దీంట్లో కూడా ప్లస్, లేకపోతే ఇంతటితో ఉంచుకున్నా పర్లేదు. దీంట్లో కూడా మనం ఏం కామన్ తీసాం, 2 సైన్ హెచ్ ఏ పై బై పై కామన్ తీసాం. అంటే సిగ్మా ఇంటూ కాస్ ఎన్ఎక్స్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. 2 కూడా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై పై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్. ఇది మనకు వచ్చిన కండిషన్. దీన్ని ఇంకా మాడిఫై చేస్తే కానీ మన ఫైనల్ ఆన్సర్ రాదు. ఇంతవరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి కండిషన్స్. నేను సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూ కామన్ తీసాను. ఇప్పుడు మొత్తం మీద 2 సైన్ హెచ్ఏ పై కామన్ తీయవచ్చు. ఇక్కడ 2 సైన్ హెచ్ఏ పై ఉంది, ఇక్కడ 2 సైన్, ఇక్కడ కూడా 2 సైన్ హెచ్ఏ పై ఉంది. సో ఈ 2 సైన్ హెచ్ఏ పై కామన్ తీసాం కాబట్టి ఇంతవరకు బ్రాకెట్ రాద్దాం. టోటల్గా కామన్ తీస్తే 2 సైన్ హెచ్ ఏ పై బై 2a పై, లేకపోతే 2 సైన్ హెచ్ ఏ పై బై ఓన్లీ పైయే కామన్ తీస్తున్నా. పై కామన్ తీస్తే 1 by 2a మిగులుతుంది ఫస్ట్ దాంట్లో. ప్లస్ ఇక్కడ ఒక ఏ మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఏ బై ఏ బ్రాకెట్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ
minus 1 power n cos nx by a square plus n square plus sigma n equal to 1 to infinity n into minus 1 power n sin nx by ఇక్కడ పై ఉండదు బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇంతవరకు బ్రాకెట్. ఏని ఇక్కడే ఉంచుదాం, లోపల ఒక ఏ తీసుకెళ్దాం. డినామినేటర్లో ఒక ఏని ఇంతే ఉంచి లోపల ఒక ఏని తీసుకెళ్తే ఏ బై ఏ మల్టిప్లై చేద్దాం. ప్రతి దాంట్లో కూడా దిస్ ఈజ్ ఈక్వల్ 2 sin HA pi by pi బ్రాకెట్ 1/2a. ఒక ఏని లోపల తీసుకెళ్ళి రాసుకుంటా పోతే మనకి మిగిలే కండిషన్ జాగ్రత్త చూడండి. ఫాలో అవుతున్నారు చూడండి, 1-2 సార్లు చేయండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. జాగ్రత్తగా రాసుకోండి. ఈ ప్రాబ్లంలో కొన్ని మిస్టేక్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. మనకు మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ చేయాలి. e⁻−axలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం ఏ బై ఏ రాయకుండా మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం చూడండి. బిఫోర్ పేజీలో ఇక్కడ -a ఉంది, b ఇంటూ కాస్ nAx ఇది 0, తర్వాత ఇక్కడ -a ఇంటూ సైన్ 0, సైన్ దగ్గర 0, n కాస్ nపై, తర్వాత e పవర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ మనకి ఒకటి మిస్ అవుతుంది. ఏ అనే వాల్యూ మనం డినామినేటర్లో రాదు, న్యూమరేటర్లోనే వస్తుంది. ఆ న్యూమరేటర్లో ఎందుకు వస్తుంది అని చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డినామినేటర్లో ఏ ఉండదు. ఎందుకు ఉండదు? మళ్ళీ నేను వీడియో చేయాలి, చాలా టైం పడుతుంది. టైం ఇప్పటికే చాలా టైం దాటిపోయింది. చూడండి, ఇక్కడ ఏ ఒకటే వస్తుంది, ఇక్కడ కూడా ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఏ వస్తుంది. అంటే ఏని నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ లేదు, ఏ సైన్లో లేదు. ఈ మిస్టేక్ జాగ్రత్త చూడండి మీరు ఒకసారి. 1/2a ప్లస్ ఎక్స్పాండ్ చేస్తున్నా n = 1 అంటే -a కాస్ పుట్ a = ఇప్పుడే రాసుకుందాం ఒకేసారి. ముందు ఎక్స్పాండ్ చేసి రాద్దాం, తర్వాత సబ్స్టిట్యూషన్ చేద్దాం. a కాస్ nx, n ప్లేస్లో 1 కాబట్టి బై a స్క్వేర్ ప్లస్ 1. 2 తీసుకుంటున్నా, కాస్ 2x బై a స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 3 తీసుకుంటున్నా అండ్ సో ఆన్ అవుతుంది. ఇక్కడ మైనస్ a కాస్ 3x బై a స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. తర్వాత ప్లస్ ఇక్కడ చూడండి, ప్లస్ ఇక్కడ వద్దాం, n ప్లేస్లో 1 తీసుకుంటున్నా, మైనస్ సైన్ x ప్లేస్లో n ప్లేస్లో 1 కాబట్టి x బై a స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n = 2 తీసుకుంటున్నా, పాజిటివ్ అవుతుంది.
2 sin 2x by a square plus 2 square మైనస్ అవుతుంది ఈసారి 3 sin 3x by a square plus 3 square plus and so on bracket close. ఇప్పుడు put a equal to 1 x equal to 0 అంటే e power 0 అవుతుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ e power 0 2 sin ha pi by pi 1 by 2ని ఇక్కడ మైనస్ ఏ ప్లేస్లో 1 కాబట్టి మైనస్ కాస్ 0 బై 1 ప్లస్ 1 ప్లస్ కాస్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ 0 బై 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇది 1 స్క్వేర్ ఇది కూడా 1 స్క్వేర్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ప్లేస్లో 0 కాబట్టి సైన్ 0 మైనస్ బై 1 ప్లస్ 1 2 సైన్ 0 బై 2 స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఈ టోటల్ ఇదంతా 0 సైన్లు 1 ఈక్వల్ టు 2 సైన్ హెచ్ఏ పై బై పై ఇక్కడికి వచ్చేసరికి 1 బై 2 మైనస్ 1 బై 2 1 by 1 square plus 2 square 1 by 1 square plus 3 square నెక్స్ట్ మైనస్ వచ్చింది 1 by 1 square plus 4 square ప్లస్ అండ్ సో ఆన్ వచ్చింది ఈ వాల్యూ ఇటు తీసుకొద్దాం ఈ వాల్యూ ఇటు తీసుకొస్తే 2 అక్కడే ఉంచుదాం పై బై సైన్ హెచ్ఏ పై ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ మనకి మిగిలిన వాల్యూ ఎంతంటే 1 by 1 ప్లస్ 2 స్క్వేర్ ఇది మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇది మైనస్ అవుతుంది సో 1 బై 2 మైనస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 1 బై 4 స్క్వేర్ లేదా 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇది వాడు అడిగిన సొల్యూషన్ ఈ సొల్యూషన్ నుంచి మనం జాగ్రత్తగా వర్కౌట్ చేస్తే సరిపోతుంది ఇది సొల్యూషను ఇక్కడ ఏను ఒకసారి చెక్ చేద్దాం టైం 27 minutes అయిపోయింది ఇప్పటికి ఏ వచ్చేసరికి ఎందుకు వచ్చింది ఇక్కడ ఏలో మనకి జాగ్రత్త చూస్తే బిఎన్లో ఏలేం లేవు బిఎన్ మనకు వచ్చిన వాల్యూ 2 ఇంటూ ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ బై పై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ హెచ్ఏ పై కరెక్టే వచ్చింది ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇక్కడ బై 2 మల్టిప్లై చేస్తున్నాం మనం రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకుంటే 2a సైన్ హెచ్ఏ పై 2a ఏఎన్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఏఎన్లో 2a ఉంది అది సంగతి ఏఎన్లో 2a ఉంది మనం ఇక్కడ రాసుకోవాలి ఏఎన్లో 2 ఇంటూ ఏ కూడా ఉంది ఇక్కడ చూడండి 2ని తీసేస్తాను నేను 2a ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ సో ఇక్కడ 2 ఇంటూ ఏ లోపల ఉంది ఇదేం ఉండదు ఇక్కడ ఏలు రావు ఇంకా మిగతా అంతా కరెక్టే సబ్స్టిట్యూట్లో మనం 2a రాసుకోలేదు కాబట్టి తప్పు వచ్చింది సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏ రాశాను ఈ 2a ఇక్కడ అంతే ఉంది ఏ ఉంది సో కాసుల వల్ల 2 ఉంది ఇది మనకు కావాల్సిన పూర్తిగా సొల్యూషను మీరు ఒకసారి మొత్తం జాగ్రత్తగా ముందు రాయండి తర్వాత చెక్ చేయండి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు ఆ పెద్ద ప్రాబ్లమ్స్ రేపటి క్లాస్ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను